అయితే ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అండ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు చాలా మంది కామన్ గా ఈ ప్రాబ్లమ్ ని ఏ విధంగా ఎదుర్కొంటారు అని అంటే, వాళ్ళు సెక్స్ చేద్దాము అనుకున్నప్పుడు స్టార్టింగ్ లో పెన్నిస్ జస్ట్ సైజ్ పెరిగిద్ది. నార్మల్ గా ఉన్న పెన్నిస్ జస్ట్ కొంచెం సైజ్ పెరిగిద్ది, అంతేగాని ఫుల్ ఎరెక్షన్ రాదనమాట. ఫుల్ గా హార్డ్ కావదు, పెన్నిస్ గట్టి కావదు. అటువంటిప్పుడు ఏమైంది అని అంటే, ఇట్లా వెజైనాలోకి ఇన్సర్ట్ చేద్దామని ట్రై చేస్తున్నప్పుడు పెన్నిస్ ఫుల్ గా గట్టి పడకపోవడం వల్ల ఇట్లా బెండ్ అయిపోయి కిందకి వెళ్ళిపోయింది అనమాట పెన్నిస్. ఇది కామన్ గా చాలా మంది ఎదుర్కొనే సెక్షువల్ సమస్య. అంటే వాళ్ళకి పెన్నిస్ ఉన్నదానికన్నా కొంత సైజ్ పెరిగిద్ది, కానీ మెత్తగానే ఉంటది. ఇన్సర్ట్ చేద్దామని ట్రై చేస్తున్నప్పుడు పెన్నిస్ బెండ్ అయిపోయింది. అండ్ కొంతమంది పేషెంట్స్ లో ఈ సెక్స్ చేద్దాం అనుకున్నప్పుడు, సెక్స్ కోరికలు వచ్చినప్పుడు పెన్నిస్ సైజు పెరిగిద్ది, ప్లస్ పెన్నిస్ హార్డ్ కూడా అయింది, పెన్నిస్ గట్టిగా కూడా అయింది. ఇన్సర్ట్ చేసి సెక్స్ చేస్తా ఉంటారు, కానీ ఈ సెక్స్ చేస్తున్నప్పుడు సడన్ గా పెన్నిస్ మెత్తగా అయిపోయి బయటికి స్లిప్ అయిపోయింది అనమాట. ఇది కొంతమందిలో ఉండే ప్రాబ్లం. అండ్ ఇంకొంతమంది పేషెంట్స్ లో అసలు వాళ్ళు సెక్స్ చేద్దాం అనుకున్నప్పుడు, సెక్షువల్ కోరికలు వచ్చినప్పుడు, లేకపోతే ఎంత పెన్నిస్ ని స్టిమ్యులేట్ చేస్తున్నా కూడా జస్ట్ అసలు పెన్నిస్ సైజ్ కూడా పెరగదు అనమాట. యాజ్ ఇట్ ఈజ్ గా ఎలా ఉంటుందో ఇట్లా కిందకు వాలిపోయి ఇంతే ఉంటది అనమాట. ఇది కొంతమందిలో ఉండే సమస్య. సో కామన్ గా ఎవరిలో అయినా సరే అంగస్తంభన సమస్య ఈ 3 విధాలుగా ఉంటది. ఒకటి జస్ట్ సైజ్ పెరగటము, గట్టి పడకపోవటము, ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తుంటే బెండ్ అయిపోవడం. అండ్ రెండోది వచ్చేసి సైజు పెరిగిద్ది, గట్టిగా అయింది, కానీ సెక్స్ చేస్తున్నప్పుడు సడన్ గా మధ్యలో మెత్తగా అయిపోయింది. అండ్ మూడో రకం ఏంటి అని అంటే, అసలు పెన్నిస్ సైజు పెరగదు, గట్టిగా అవ్వదు, జస్ట్ ఎప్పుడు ఇట్లా వాలిపోయినట్లే ఉంటది పెన్నిస్.